రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన ఫిర్యాదు చేసింది. పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ జనసేన ఫిర్యాదు చేసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సుమిత్ర, ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారో దీనిపైన జనసేన ఈ రోజు పోలీసులకు ఫిర్యాదు చేసింది. టెక్కలకు సంబంధించినటువంటి కనితి కిరణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గతంలో పవన్ కళ్యాణ్ యొక్క వివాహాల గురించి ఆయన యొక్క కుటుంబ సభ్యులపైన అంటే తల్లి అదేవిధంగా భార్యలపైన కుటుంబ సభ్యులపైన తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు, అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అప్పట్లో జనసేన తీవ్రమైన నిరసన వ్యక్తం చేసింది. దువ్వాడ శ్రీనివాస్ వ్యతిరేకంగా నినాదాలు అక్కడ నిరసన కార్యక్రమాలు కూడా చేపట్టారు జనసేన కార్యకర్తలు. అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండటంతో దువ్వాడ శ్రీనివాస్ నోటికి అద్దోదుపు లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి నేపథ్యంలో జనసేన టెక్కల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు ఈ రోజు టెక్కల్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆనాటి ఏదైతే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి సీడీలు అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటి కంప్లైంట్ ను పోలీసులకు ఇచ్చారు. దీనిపైన పోలీసులు విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని హామీ ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. మొత్తానికి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎవరెవరైతే రెచ్చిపోయారో వారందరిపైన కూడా చర్యలు ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఈ రోజు శ్రీకాకుళంలో మొదటిసారిగా జనసేన నేతలు దువ్వాడ శ్రీనివాస్ పైన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పోలీసులు దర్యాప్తు చేసిన తర్వాత ఏ రకమైనటువంటి కేసులు నమోదు చేస్తారు ఏంటనేటటువంటిది స్పష్టత వచ్చేటటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రమేష్.